8వ వంశమైనటువంటి కందాయ ఫలాయనం గురించి ఇప్పుడు వివరించబోతున్నాను. ఈ కందాయ ఫలాలను మనం ఏ విధంగా చూసుకోవాలంటే, అశ్విన్యయాది నామ నక్షత్రములకు కందాయ ఫలము అనగా ఈ అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఉన్నటువంటి కందాయ ఫలాలను ఇప్పుడు వివరించబోతున్నాను. ఇందులో 3 భాగాలుగా ఉంటాయి. మొదటిది 0 ఉన్నటువంటి వారు వ్యాధి ఎక్కువగా ఉంటుంది. రెండవది అనగా మధ్యలో 0 ఉన్నటువంటి వారికి రుణాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. మూడవది చివరి 0 ఉన్నటువంటి వారికి స్వల్ప ఫలము కలుగుతుంది. మరి దీన్ని సంవత్సరం మొత్తంగా ఎలా చూడాలయా అంటే, మొదటి 3 భాగాలను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని నక్షత్రానికి 4, 2, 4 అని ఉంది. అనగా ఈ మూడింటిని కూడా కలపాలి. ఒక్కొక్కటి 4 సంవత్సరాలు అనగా 4 × 3 వేసుకున్నట్లయితే 12 వస్తుంది. 12 నెలలు అంటే 1 సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం మొత్తం ఫలితం మనకు తెలియాలంటే ఈ 12 మాసాల్లో ఉన్నటువంటి 3 భాగాలను మనం కలపాలి. అనగా 4, 2, 4 దీన్ని కలిపినట్లయితే 10 వస్తుంది. ఈ 10ని మనం 3తో భాగించినట్లయితే శేషము 1 అంటే సరి సంఖ్య బేసి సంఖ్య వచ్చినట్లయితే వారికి లాభము, అలాగే సరి సంఖ్య వచ్చినట్లయితే సాధారణ ఫలితం, అలాగే 0 వచ్చినట్లయితే నిష్ఫలము అని చెప్పవచ్చు. కనుక ఇప్పుడు ఈ నక్షత్రాల వారిగా కందాయ ఫలాయనాన్ని మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారు 4, 2, 4, భరణి నక్షత్రం వారికి 7, 0, 2, కృత్తికా నక్షత్రం వారికి 2, 1, 0, రోహిణి నక్షత్రం వారికి 5, 2, 3, మృగశిర నక్షత్రం వారికి 0, 0, 1, ఆరుద్ర నక్షత్రం వారికి 3, 1, 4, పునర్వసు నక్షత్రం వారికి 6, 2, 2, పుష్యమి నక్షత్రం వారికి 1, 0, 0, ఆశ్లేష నక్షత్రం వారికి 4, 1, 3, మఖా నక్షత్రం వారికి 7, 2, 1, పుబ్బా నక్షత్రం వారికి 2, 0, 4, ఉత్తర నక్షత్రం వారికి 5, 1, 2, హస్త నక్షత్రం వారికి 0, 2, 0, చిత్తా నక్షత్రం వారికి 3, 0, 3, స్వాతి నక్షత్రం వారికి 6, 1, 1, విశాఖ నక్షత్రం వారికి 1, 2, 4, అనురాధ నక్షత్రం వారికి 4, 0, 2, జ్యేష్ఠ నక్షత్రం వారికి 7, 1, 0, మూలా నక్షత్రం వారికి 2, 2, 3, పూర్వాషాఢ నక్షత్రం వారికి 5, 0, 1, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి 0, 1, 4, శ్రవణ నక్షత్రం వారికి 3, 2, 2, ధనిష్ఠ నక్షత్రం వారికి 6, 0, 0, శతభిష నక్షత్రం వారికి 1, 1, 3, పూర్వాభాద్ర నక్షత్రం వారికి 4, 2, 1, ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి 7, 0, 4, రేవతి నక్షత్రం వారికి 2, 1, 2. మరి దీన్ని ఎలా చూడాలని మరొకసారి వివరంగా చెప్పబోతున్నాను. చూడండి, 3 భాగాలుగా వచ్చాయి కదా. 4 మాసాలు కలిపి ఒక భాగాన్ని మనం తీసుకోవాలి. మొదటి భాగం 0 వచ్చినట్లయితే వ్యాధులు ఆ 4 మాసాలు వ్యాధులతో ఇబ్బంది పడతారని, రెండవది అనగా మధ్యది 0 వచ్చినట్లయితే రుణాలు ఎక్కువగా ఉంటాయని ఆ 4 మాసాలు, అలాగే చివర 0 వచ్చినట్లయితే చివరి 4 మాసాలు స్వల్ప ఫలం లభిస్తుందని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. మరి సంవత్సరం మొత్తం దీన్ని ఎలా చూడాలంటే, ఈ 3 భాగాలను కూడా కలిపినట్లయితే, ఉదాహరణకు అశ్విని నక్షత్రం వారికి 4, 2, 4 ఉంది కదా, ఈ మొత్తం కలిపినట్లయితే 10 సంఖ్య వస్తుంది. ఈ 10 సంఖ్యని 3తో మనం భాగించాలి. అప్పుడు శేషము బేసి సంఖ్య అయితే లాభము, సరి సంఖ్య అయితే సాధారణ ఫలితాలు, 0 వచ్చినట్లయితే నిష్ఫలము అని తెలుసుకోవచ్చు. ఇక 9వ అంశము ఆదాయ వ్యయ రాజ్యపూజ్య అవమానాల గురించి చెప్పబోతున్నాను. ఇవి మొత్తం రాశుల వారీగా దీన్ని చెప్పడం జరుగుతుంది. మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశులు ఉన్నాయి కాబట్టి ఈ 12 రాశుల వారికి ఆదాయం ఎలా ఉండబోతుంది, వ్యయం ఎలా ఉండబోతుంది, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము. మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యము 2, అవమానము 4. అలాగే వృషభ రాశి వారికి ఆదాయము 5, వ్యయము 14, రాజ్యపూజ్యము 5, అవమానము 4. మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యము 1, అవమానము 7. కర్కాటక రాశి వారికి ఆదాయము 2, వ్యయము 11, అలాగే రాజ్యపూజ్యము 4, అవమానము 7. సింహరాశి వారికి ఆదాయము 5, వ్యయము 5, రాజ్యపూజ్యము 7, అవమానము 7. కన్యా రాశి వారికి ఆదాయము 8, వ్యయము 11, రాజ్యపూజ్యము 3, అవమానము 3. తులారాశి వారికి ఆదాయము 5, వ్యయము 14, రాజ్యపూజ్యము 6, అవమానము 3. వృశ్చిక రాశి వారికి ఆదాయము 11, వ్యయము 5, రాజ్యపూజ్యము 2, అవమానము 6. ధనస్సు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యము 5, అవమానము 6. మకర రాశి వారికి ఆదాయము 2, వ్యయము 8,
రాజ్యపూజ్యము 1, అవమానము 2. కుంభరాశి వారికి ఆదాయము 2, వ్యయము 8. రాజ్యపూజ్యము 4, అవమానము 2. మీనరాశి వారికి ఆదాయం 14, వ్యయం 11. రాజ్యపూజ్యము 7, అవమానము 2. ఇలా ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ అవమానాలను చక్కగా తెలుసుకున్నాము. మరి దీన్ని సర్వాదాయం చూసినట్లయితే, అన్ని రాసుల వారికి ఆదాయం చూసినట్లయితే 87 వస్తుంది. అలాగే అన్ని రాసుల వారి యొక్క వ్యయాలు చూసినట్లయితే 114 వస్తుంది. దీని ఫలితం మొత్తం రుణము 27 ఉన్నది. అనగా ఆదాయం కంటే వ్యయమే ఎక్కువ ఉన్నటువంటి రాసులు ఈ సంవత్సరం ఎక్కువగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు.